గారికి అడుగుతా ఉన్నాను. మల్లన్న గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ విషయం కానీ లేకపోతే కొత్తగా రాబోయేటువంటి రిక్రూట్మెంట్ విషయంలో కానీ సార్ ఈడబ్ల్యూఎస్ కోటా సార్ ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కోటాకి మనం అమలు చేస్తున్నాం అధ్యక్ష. దాంట్లో అసలు 10% ఎలిజిబిలిటీస్ మన దగ్గర ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఉన్నారా? గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు గతంలో పదే ఇదే అంశాన్ని ప్రస్తావించినారు సార్. మేము అంతమంది లేమయ్యా ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించినటువంటి వాళ్ళము, ఇంత ఎందుకు అమలు చేస్తున్నారనేటువంటి మాట గౌరవ సభ్యులు చెప్పినారు అధ్యక్ష. సో ఇటీవల భర్తీ చేసిన వాటి 50,000 ఉద్యోగాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఇందులో ఈడబ్ల్యూఎస్ కోటాకు ఎక్కువ అమలు చేయడం వల్ల ఇందులో బీసీ ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి ఉద్యోగాల విషయంలో కొంత నష్టం జరుగుతుందనే విషయాన్ని సభ దృష్టికి తెస్తా ఉన్నాం అధ్యక్ష. అలాగే ఇప్పుడు రాబోయేటువంటి వాటిలో కూడా జబల్పూర్ హైకోర్టు అధ్యక్ష కేసు నెంబర్ 9692 ఆఫ్ 2021లో వాళ్ళు కేసు వేస్తే మొన్న అధ్యక్ష ఎక్కడ 2024లో తీర్పిస్తూ మొత్తం 100% ఉద్యోగాలు ఉంటే దాంట్లో 50% ఉద్యోగాలు రిజర్వ్డ్ పోగా మిగిలిన 50లోంచి 10% ఈడబ్ల్యూఎస్ వరకు తీసుకోవచ్చు అని చట్టం చెప్తుంది అధ్యక్ష. కానీ మనం ఉన్నటువంటి మొత్తం 100లోంచి 10% తీయడం వల్ల ఇక్కడ బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అలాగే ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు కూడా నష్టం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇప్పుడు నేను గవర్నమెంట్ని తమ ద్వారా చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష ఈడబ్ల్యూఎస్ కోటా ఫిక్స్ చేయండి. ఈడబ్ల్యూఎస్ కోటా ఫిక్స్ చేయడం ద్వారా దాంట్లో ఒరిజినల్గా ఎలిజిబిలిటీస్ ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇవ్వడానికి మనకు అవకాశం ఉంది. రెండోది మిగతా వాళ్ళకి కూడా పోస్టులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, ఎక్కువ అవకాశాలు కూడా దొరుకుతాయి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోటాను ఫిక్స్ చేసే అవకాశం ఏమన్నా ప్రభుత్వం దగ్గర ఉన్నదా? ఉంటే ఈ కొత్త ఉద్యోగాలు 1,500,000 ఉద్యోగాలు ఏవైతే భర్తీ చేయాల్సి ఉందో వాటిలో బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రభుత్వాన్ని ఆలోచించమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు.